బండి సంజయ్ గారు మీరేదైతే మాట్లాడుతుర్రో ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి గురించి గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతుర్రో అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక క్యాబినెట్ మినిస్టరా కార్పొరేటరా? మీరు ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని ప్రధాని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే, ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే. ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు. మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు. అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు. కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటది. ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది. కానీ ఈ అవార్డులు అనేది నిష్పక్షపాతంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఇలాంటి మాటల వల్ల మీరు మీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దిగజార్చేతనంగా మీరు మాట్లాడినట్టుగా ఉంది. దయచేసి మీరు మీ మాటలను విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.